3 ఫిలిమ్స్ యాక్చువల్గా దాంట్లో 2 స్టార్టే ఆగిపోయినాయి సార్. చెప్పండి, ఆ పేర్లు చెప్తారా లేదని వెయిటింగ్ నేను. ఒకటేమో శశికిరణ్ టిక్కమ్మ, గూఢచారి డైరెక్టర్. రైట్. ఎందుకు ఆగింది అది? నాకు తెలుసు అది. ఇంకా అంతే సార్, అది కొంచెం మేమంతా ఫిగర్ అవుట్ చేసుకున్నాం ఎందుకు అది చాలా రీజన్స్ వల్ల. యాక్చువల్లీ మంచి డైరెక్టర్ కదా అతను, చాలా మంచి డైరెక్టర్. యాక్చువల్లీ కమిట్ అయితే మాట తప్పడు శశి, నాకు ఐడియా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మీ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? ఇంకా అంతే, అది ప్రొడక్షన్ వల్ల డిలే అయిపోయింది అటు సైడ్. అది వేరే ప్రొడక్షన్? వేరే ప్రొడక్షన్, మంది కాదు. ఓకే. మన అసలు ప్రొడక్షన్ చేయటం అసలు ఐడియా కూడా లేదు. ఫస్ట్ హీరో అవ్వాలి, నెక్స్ట్ హీరో. శశికిరణ్ తిక్క మరి మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? ఆడిషన్ సార్, అప్పుడు ఆడిషన్కి. అక్కడ ఆడిషన్, నేను అభిజిత్, మన అభిజిత్ ఉన్నాడు కదా బిగ్ బాస్, మేమిద్దరం లీడ్ యాక్టర్ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ 2 years ఉన్నాం అనమాట. బ్యాక్ అండ్ ఫోర్త్, అది చాలాసేపు. 2 years? 2 years. అప్పుడు బాహుబలి ఓపెనింగ్ కూడా అయింది నాకు తెలిసి 2013 బాహుబలి 1కి కమిట్ అయ్యాను. బాహుబలి 1 కమిట్ అయ్యి ప్యారల్గా ఇది ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఇది ఇంకా ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ అని. అది ఆగిపోయింది. తర్వాత ఇంకొక పెద్ద డైరెక్టర్ జయంతి పరంజయ్ గారితో ఒక ప్రాజెక్ట్. ఓకే, అది ఎందుకు ఆగిపోయింది? అది అటు ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయిపోయినట్టున్నారండి. ఓకే, అంతా మొత్తం రెడీ అయిపోయింది, అంతా స్టార్ట్ అనుకుంటున్న టైం కదా అది. ఆల్మోస్ట్ 8 months దాంతోపాటు ట్రావెల్ చేసి, కానీ దానికి వర్క్ కూడా ఇది పలానా టైటిల్ అని అవన్నీ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే అది డిక్లేర్ అయితే ప్రెస్కి అయితే చేయలేదు. ఆ ఫోటోషూట్స్ ఇవన్నీ, అదే ఫోటోషూట్స్ అని నాకంటే నేను మీడియాకి వచ్చినాయి కాకుండా కొంచెం మనం కూడా ఇక్కడే ఉన్నాం కదా సార్, ఇండస్ట్రీలోనే కొంచెం తెలుస్తూ ఉంటాయి. సో అది ఏంటంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అది వర్కౌట్ అవ్వక అది అయిపోయింది. సో నాకు గబుక్కని రియలైజేషన్ అంటే గబుక్కని కాదు, ఆల్మోస్ట్ 3 years. 3 years. శోభ గారు ఏమన్నారండి? శోభ గారు అంటే వాళ్ళందరూ చదువుకుంటానన్నా కదా, సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దేవర్ ఫిగరింగ్ అవుట్ ఎ పాసిబిలిటీ. ఇప్పుడు రాకేష్ ఇప్పుడు స్కెడ్యూల్ అనేది ఫస్ట్ కాకుండా తర్వాత లాస్ట్కి ఏమైనా చేయొచ్చా అనేది. సో శోభ గారు హెల్ప్ మీ అవుట్. ఆయన స్కెడ్యూలింగ్ ఆయనే, ఇంకా అప్పుడు స్కెడ్యూలింగ్ స్టార్ట్ చేయలేదు. ఏది ఇది మీరు చెప్పేది? బాహుబలి 2 అండి. 2కి. ఓకే ఓకే. అందులో ఆ సీన్ లేకపోతే ఏముంది సార్? ఆ సీన్ అయిపోయింది, ఫింగర్ కట్ ఆఫ్ సీన్లో ఉందన్నమాట. అదే ఫింగర్ కట్ ఆఫ్ సీన్ టెంపుల్లో. ఓకే. సో అదొక్కటే ఉంది. సరే నేను వెళ్ళి వస్తానండి, నేను 2-3 monthsలో వచ్చేస్తాను అట్లీస్ట్ అని. 2 months 3 months అని చెప్పేసి 1 year వరకు అక్కడే ఉన్నా. అక్కడ ఫస్ట్ రైటింగ్ ప్రాసెస్ నేర్చుకున్నా, తర్వాత ఫస్ట్ డైరెక్షన్ అని స్టార్ట్ చేసాం. డైరెక్షన్ తర్వాత డైరెక్షన్ కాదు, రైటింగ్ ఇంపార్టెంట్ అని రైటింగ్ ఒక 4 months పాటు రైటింగ్ కోర్స్, తర్వాత జస్ట్ అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందని ఇంకొకటి యాక్టింగ్ యాడ్ చేసుకుని చిన్న చిన్న ఇప్పుడు ఇలా బూమ్ బాయ్ అంటారు, బూమ్ పట్టుకోవడానికి. సో అలా కొన్ని చేశాను, కొన్ని చిన్న చిన్న యాడ్స్ ఉంటాయి. సో ఆ యాడ్స్ కన్నీ నేను చేసేవాడిని అక్కడ యూఎస్లోనే. సో అప్పుడు ఏం అనిపించలేదా సార్, ఏంటి నేనేంటి ఇదంతా అంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోయాం కదా సార్. ఏది మనకు అంటే అప్పుడు మైండ్ సెట్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఎందుకంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత నాకు ఆపర్చునిటీ ఉండదు ఇంత అన్ని లెవెల్స్కి వెళ్ళి చేయడానికి. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా నేను చేస్తాను ఫిల్మ్ సెట్ మీద ఉండాలని. మొత్తానికి దిస్ ఈజ్ ద డెస్టినీ అనేది క్లారిటీ. అది ఇంకా క్లారిటీ వచ్చింది సార్. దీంట్లో ఇంకా ఎక్సెల్ ఎలా అవ్వచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉండాలి కానీ ఎక్సెల్ ఎలా అవ్వచ్చు అనే పాయింట్తోనే మీరు యూఎస్ వెళ్ళారు. ఎక్సెల్ ఎలా అవ్వచ్చు, నాకు నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సార్, అదొక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అలా ఇంకా వెళ్ళి ఇంకా వలి గారు ఫోన్ చేశారు, రే అందరు అయిపోయారు నువ్వు ఇంకా రా ఇక్కడికి అనేసరికి వెంటనే వచ్చేసి అదే బాహుబలి 2 చేస్తాను. సూపర్. అసలు బాహుబలి 2 వల్లే మీకు ఆ రికగ్నైజేషన్ వచ్చింది. ఎందుకంటే హ్యూజ్ 150 రూపాయలు టికెట్ పెడితేనే 1800 కోట్లు వసూలు చేసిందండి. అవును అవును. ఇప్పట్లాగా 450 500 పెడితే ఎంతో ఉండేదో అది నిజంగా కూడా. అంత పిచ్చి పట్టినట్టు చూసాం సినిమా. టికెట్లు అంటే ఎవరు ఫోన్ చేసినా టికెట్లు అడిగేవారు ఆ సినిమాకి. ఆ రేంజ్ అంత మాట్లాడుకున్న సినిమా నేను ఈ మధ్యకాలంలో కాదు కదా, 10 yearsలో నేను ఎప్పుడు చూడలేదు. నిజమే కదా అది. అవునండి అవును. అయితే ఇప్పుడు వాళ్ళు అంత క్లోజా సార్, శోభ గారు కానీ మీకు రమ గారు కానీ? అంటే శోభ గారు, రమ గారు, వల్లి గారు వీళ్ళందరూ అంటే ఇంకా ఆ ప్రాసెస్లో
99 days అండి నా వర్కింగ్ డేస్. 99 days ఇంకా 3 సినిమాలు హీరోగా చేయొచ్చు ఇప్పుడైతే. 99 days చేశాను. ఇంకా అందరు ఇంకా ఆల్మోస్ట్ తెలిసిపోయారు. పిల్లలు కూడా పెద్దగా అయిపోయేవారు. సో రమ గారి పిల్లలు, వల్లి గారి పిల్లలు అందరూ, లక్ష్మి గారు అదే శోభు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళందరి పిల్లలు అంత మంచిగా. వాళ్ళు ఏంటంటే అందరూ సెట్లోనే తిరుగుతూ ఉంటారు పిల్లలు. అవును, అందరూ అలా 15 మంది ఉంటే ఆ పిల్లలు ఇంకో 15 మంది, 30 మంది దాకా 40 మంది దాకా ఉంటారు అక్కడే. చాలా సరదాగా ఉండేది. ఇంకా వాళ్ళతో ఇంకా ఆడుకుంటూ ఆ పిల్లలతో ఇంకా అలా అలా బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. బాగా సపోర్ట్ చేసేవారు వాళ్ళు కూడా. అంటే ఫ్యామిలీ లాగా తీసుకుంటారు ఎవరినైనా కూడా. ఓకే, అప్పుడు మీకు అది హెల్ప్ అయింది. అవునండి. ఇప్పుడు ఇలా వచ్చేసారు, ఇంకా మళ్ళీ మీరు వెళ్ళలేదు యూఎస్? ఇంకా వెళ్ళలేదండి.